మూన్ సపోజ్ 0 degrees ఏరీస్లో నా బర్త్ అయింది. సో నాది కేతు నక్షత్రం 1వ పాదం. అండ్ మూన్ ఇప్పుడు ట్రాన్సిట్ స్టార్ట్ అయింది 0 degrees నుంచి. ఈ 4 కేతు పాదాలు అది ట్రాన్సిట్ అయినప్పుడు, ఇది ఇంకా ట్రాన్సిట్ కాదండి, ప్రోగ్రెషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను కేతు మహాదశ నుంచి పాస్ అవుతాను ఫర్ ఫస్ట్ 7 years ఆఫ్ మై బర్త్. నెక్స్ట్ వీనస్ 4 పాదాలు ట్రాన్సిట్ అవుతాయి. ఆ వీనస్ 4 పాదాల్లో నుంచి వీనస్ నక్షత్రం 20 years వీనస్ మహాదశ నాకు జరుగుతుంది. మూన్ తాలూకా ప్రోగ్రెషన్ త్రూ వీనస్ స్టార్. సో మూను కేతు 4 పాదాలు ట్రాన్సిట్ చేస్తే నాకు కేతు మహాదశ ఫర్ 7 years. వీనస్ 4 పాదాలు మూన్ ప్రోగ్రెస్ చేస్తే నాకేమో వీనస్ మహాదశ 20 years. ఈ సన్ 4 పాదాలు ట్రాన్సిట్ చేస్తే 6 years. సో మూన్ తాలూకా మూమెంట్ త్రూ ద నక్షత్రాస్ డిసైడ్ ద మహాదశాస్ ఆన్ ది చార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ మూన్ ప్రోగ్రెషన్. నథింగ్ బట్ వింశోత్రి దశా సిస్టంలో మనం ఇలా ఫిక్స్ చేసామన్నమాట. మనకి 0.66 minutes ఆఫ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ 60 minutes కదా మనకి మామూలుగా. టైం తాలూకా కన్వర్షన్ కానీ స్పేస్ తాలూకా కన్వర్షన్ కానీ మనం మళ్ళీ ఇక్కడికే వస్తాం. 0.33 minutes కమ్ టు 20 minutes స్పేస్ టైం. ఇదంతా స్పేస్ డిగ్రీ స్పేస్ కన్వర్షన్స్. సో 100 space minutes is equal to 60 minutes. ఈచ్ నక్షత్రం తాలూకా 4 పాదాస్ కలిపితే 13 degrees 20 minutes. ఇఫ్ ఐ చూస్ టు కన్వర్ట్ డిగ్రీస్ 13 into 60 minutesలోకి తీసుకొస్తే 780 minutes. ఈ 20 minutes కలుపుకుంటే 800 minutes ఈచ్ పాదం నక్షత్ర పాదం ఆక్యుపై చేసే స్పేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిగ్రీస్. వింశోత్రి దశా సిస్టంలో కేతు ఆక్యుపై చేసేది 7 years పీరియడ్ అవుట్ ఆఫ్ ది 120 years. ఎందుకంటే ఇవన్నీ కలిపితే 120 years వస్తాయి, విచ్ కమ్స్ టు 46.66 అండ్ 66 ఈజ్ నథింగ్ బట్ 40. దేర్ ఫోర్ దీన్ని మనం 46.40 అని రాయొచ్చు. అట్లాగే వీనస్ తాలూకా 4 పాదాలు 20 years పట్టింది మూన్కి తిరగడానికి అవుట్ ఆఫ్ 120. అండ్ దిస్ కమ్స్ టు 2 degrees 13 minutes 20 seconds ఫర్ నావిగేషన్. సో ఈ ఫార్ములాకి 4 పాదాస్ అంటే 13.2 degrees ఇంటూ ప్లానెట్ దశా టర్మ్ అంటే ఆ పర్టికులర్ ప్లానెట్ తాలూకా దశా టర్మ్ బై వింశోత్రి టోటల్ దశ ఇస్తే మనం 1 degreesకి అరైవ్ అవుతాం. ఈ టోటల్ డిగ్రీస్ తాలూకా టోటల్ 13.20 minutes. 13 degrees 20 minutes ఈ వీటి తాలూకా సమ్మేషన్. సో ఇక్కడ మనం ఏంటి చేస్తున్నాము అంటే కోరిలేషను, వీ హ్యావ్ కంప్రెస్డ్ స్పేస్ అండ్ ఎక్స్పాండెడ్ టైం. ఇక్కడ ఇందులో ఎక్స్పాండెడ్ ద టైం అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రోగ్రెషన్ థియరీ తాలూకా బేస్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రోగ్రెషన్నే సబ్లాడ్ సిస్టమ్ అంటారు. మనకి కేపీలోని కేతు తాలూకా స్పేస్ ఆక్యుపేషను, వీనస్ తాలూకా స్పేస్ ఆక్యుపేషను, ఇవి సబ్లాడ్స్ తాలూకా స్పేస్ ఫర్ ఏ సర్టెన్ గివెన్ అమౌంట్ ఆఫ్ టైం. ఇంత పెయిన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇదంతా తెలుసుకోవడానికి అంటే, ఇక్కడ మనకి రాహు ఒకటి పట్టుకోండి. రాహు ఏమిటైంది 2 degreesకి 18 minutes ప్రోగ్రెషన్ అని తెలిసింది మనకి. 2 degrees ఆఫ్ రాహు ఈజ్ 18 years ఇన్ టర్మ్స్ ఆఫ్ మూన్ ప్రోగ్రెషన్. సో దశాస్ అన్ని నథింగ్ బట్ ప్రోగ్రెషన్స్. ఆల్ దశాస్ ఆర్ నథింగ్ బట్, ఆల్ కైండ్స్ ఆఫ్ దశాస్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రెషన్స్. ఇక్కడ మనం మూన్ ప్రోగ్రెషన్ పట్టుకున్నాం. సో బేసిక్ చార్ట్ తీసుకుంటాం, చార్ట్ మీద ప్రోగ్రెషన్ పెడతాం, ప్రోగ్రెషన్ మీద ట్రాన్సిట్ పెడతాం. సో ఈ మొత్తం ఎక్సర్సైజ్లోంచి టేక్ అవే ఏంటి అంటే, మూన్
తాలూకా ప్రోగ్రెషన్ ఆన్ రాహు, ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్న టేక్అవే. మూన్ ప్రోగ్రెషన్ ఓవర్ రాహు గివ్స్ 2 degrees నావిగేషన్ ఫర్ 18 years. ఇప్పుడు ఐ వాంట్ 1 degree, దెన్ రాహు విల్ టేక్ 9 years. సో దిస్ ఈస్ ద బేస్, గుర్తుపెట్టుకోండి. జూపిటర్ ఈజ్ స్పేస్, సాటర్న్ ఈజ్ టైమ్. ఇదేంటో చూద్దాం. టైమ్ ఈజ్ సర్క్యులర్ అండ్ స్పేసెస్ ఆర్ బాక్సెస్ ఇన్ లైఫ్. మనం డైలీ ఫస్ట్ బాక్స్, మనం నిద్రలేస్తాం, తింటాము, తర్వాత మాట్లాడతాం, తర్వాత కంఫర్ట్ జోన్లోకి వెళ్తాం, తర్వాత క్రియేటివ్ వర్క్ చేస్తాం, తర్వాత జాబ్కి వెళ్తాం, తర్వాత ఎదుటి వాళ్ళతో మాట్లాడతాం, మనకు కావాల్సింది తీసుకుంటాము. ఇంతే. ఫస్ట్ 7 మన కంట్రోల్లో ఉండే రాసెస్. ఇవన్నీ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఓపెన్ అయ్యేటటువంటి చార్ట్. 8th house సీక్రెట్ ఏంటంటే గుడ్ వర్క్. ఇదేమో గుడ్ టైమ్. హౌ టు స్పెండ్ గుడ్ టైమ్, హౌ టు డూ గుడ్ వర్క్. 8th house, 12th house అవి సీక్రెట్. టెంపుల్, అలాగే కర్తవ్యం, కర్మ, అండ్ నెక్స్ట్ హ్యాపీనెస్. సో దీస్ ఆర్ ది బాక్సెస్. మనం ఇల్లు ఒక బాక్సు, ఆఫీస్ ఒక బాక్సు, కార్ ఒక బాక్సు. సో వీ లివ్ ఇన్ బాక్సెస్ అండ్ ఇట్ ఈస్ ఎ డైలీ సర్క్యులర్ డైలీ అవే చేస్తుంటాం రొటీన్స్. అండ్ వీ మూవ్ త్రూ స్పేసెస్. అండ్ ఎప్పుడైతే మనం స్పేస్ మూవ్ అవుతుంటామో ఒక టైం కూడా అది నావిగేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా. ఈ 2 టిక్కింగ్ బాంబ్స్. ఈ స్పేస్లోని బేసికలీ మనం ఇలా బాక్సెస్లో మూవ్ అవుతున్నప్పుడు, సెంటర్ నుంచి మనం ఇలా మూవ్ అవుతున్నప్పుడు సెంటర్లో డిగ్రీస్ నావిగేట్ అవుతాయి. అలాగే టైంకి కూడా ఈ ముళ్ళు టైం టిక్ అవుతున్నప్పుడు కూడా దానికి కూడా సెంటర్ నుంచి డిగ్రీసే నావిగేట్ అవుతాయి. అందుకని స్పేస్కి టైంకి డిగ్రీస్ కామన్, మినిట్స్ కామన్, సెకండ్స్ కామన్, బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రోగ్రెషన్స్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ జూపిటర్ 12 years తీసుకుంటుంది ఒక రాశి నావిగేట్ చేయడానికి ప్రోగ్రెషన్స్లో. అంటే 30 degrees స్పేస్ నావిగేట్ చేయడానికి జూపిటర్ 12 years తీసుకుంది. వేరే సాటర్న్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే ఇట్ విల్ టేక్ 30 years టు ప్రోగ్రెస్ 30 degrees. దీన్ని బట్టి మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఇట్లా 24 years, ఇట్లాగా 36, అలాగ 6 రాసులు అయ్యేసరికి 6 12 72 సంవత్సరాలు వచ్చేస్తుంది పర్సన్కి. ఇక్కడ సాటర్న్ తీసుకునేసరికి 3 రాసులు ప్రోగ్రెస్ అయ్యేసరికి 90 years అచీవ్ అయిపోతుంది లైఫ్. ప్రోగ్రెసివ్ సాటర్న్, ప్రోగ్రెసివ్ జూపిటర్. సో ఇప్పుడు చూడండి, 12 yearsకి జూపిటర్ ప్రోగ్రెషను ఒక రాశి చేస్తే 144 years పడుతుంది 12 రాశిస్కి. సిమిలర్లీ సాటర్న్కి 30 years పడుతుంది 1 రాశి. 360 years పడుతుంది 12 రాశిస్. మరి ఎక్కడ కట్ ఆఫ్ అయింది అంటే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టైం తాలూకా ట్రావెల్ చూడండి. టైం ట్రావెల్ 6 రాశిస్, 3 రాశిస్. అంటే సాటర్న్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ వే అట్ 90 అండ్ అంటే హాఫ్ వే ఆఫ్ జూపిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. అంటే అంత స్లో ప్లానెట్ అని. ఇప్పుడు 1 రాశి అంటే మరి 30 degrees అయినప్పుడు ఇది 360 degrees కాబట్టి 144 yearsకి 360 degrees అయితే 1 yearకి హౌ మచ్? ఇయర్స్ క్యాన్సిల్ అయిపోతే ఇది మిగిలేది ఎంత అంటే 2.5 years. 2.5 degrees ఇయర్స్ కాదు. సో జూపిటర్ టేక్స్ 2.5 degrees టు నావిగేట్ 1 year. 2.5 degrees. ఇదంతా కూడా మనం మేజర్ ప్రోగ్రెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే వెరీ స్లో ప్రోగ్రెస్. ఇందాక మనం మూన్ ప్రోగ్రెస్ని ఏం చేసాం? కంప్రెస్ చేసాము. అలాగే ఇక్కడ జూపిటర్ సాటర్న్ని కూడా 12 years 30 years టైం పీరియడ్లో అది నావిగేట్ చేసే స్పేస్ని కంప్రెస్ చేసాం. ఇక్కడ స్పేస్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మైనర్ ప్రోగ్రెషన్స్కి వస్తున్నాం. ఇవి దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిట్. ఇక్కడికి వచ్చేసరికి 1 yearకి జూపిటర్ 1 రాశి అంటున్నాము. అండ్ సాటర్న్ 1 yearకి 2.5 yearsకి ఒక రాశి అంటున్నాం. ఇది సాటర్న్, ఇది జూపిటర్. సో మేజర్ ప్రోగ్రెషన్స్లోని మనం ఇప్పుడే చూసాము. మేజర్ ప్రోగ్రెషన్స్లో
1 ఇయర్కి 2.5 డిగ్రీ స్పేస్ జూపిటర్ తీసుకుంటే మైనర్ ప్రోగ్రెషన్స్కి వచ్చేసరికి 2.5 ఇయర్స్ ఒక రాశిని సాటర్న్ నావిగేట్ చేస్తుంది. సో స్పేస్ టైం తాలూకా కనెక్టివిటీ చూడండి, ఇక్కడ స్పేస్ అండ్ టైమ్ సాటర్న్, స్పేస్ టైమ్ అండ్ స్పేస్ తాలూకా రిలేషన్షిప్ బిట్వీన్ సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రకమైనటువంటి పక్కా రేషియో అనేది ఎగ్జిస్టెన్స్లో ఆల్రెడీ ప్రీడెస్టిన్డ్గా ఉంది బిట్వీన్ స్పేస్ అండ్ టైమ్. హెన్స్ జూపిటర్ ఈ స్పేస్ అండ్ సాటర్న్ ఇస్ టైమ్.